కళ్యాణ్ శశిధర్ ఇంటి నుండి బయటికి వచ్చి కారులో కూర్చొని ఫోన్ తీసి చూస్తూ ఫోన్ సైలెంట్గా ఉండి వినపడలేదు. రాజేశ్వరి గారు ఎన్నిసార్లు కాల్ చేశారేంటి అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ తన దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. బాబు కళ్యాణ్, మైథిలి ఇంకా ఇంటికి రాలేదు. తన ఫోన్కి చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. పాపం రాత్రి కూడా డిన్నర్ చేయకుండా ఆఫీస్ వర్క్ ముందు వేసుకుని కూర్చుంది. మార్నింగ్ టిఫిన్ చేయమన్నా కూడా లేదమ్మా, ఆఫీస్ కార్ వస్తుంది, నేను రెడీగా ఉండాలి అని టిఫిన్ చేయకుండా కారు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తీరా డ్రైవర్ ఫోన్ చేసి వాళ్ళ పాపకి జ్వరంగా ఉందని రావట్లేదని చెప్పేసరికి ఇంతలో శ్రేయ కారు వస్తే టెండర్ సబ్మిట్ చేసే టైం అవుతుందని లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్లకుండా హడావిడిగా శ్రేయ కారులో వెళ్ళిపోయింది. మైథిలి తిండి నీళ్లు లేకుండా ఎక్కడ పడిపోయిందోనని నాకు భయంగా ఉంది బాబు అంటుంది రాజేశ్వరి. రాజేశ్వరి గారు అలా మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ ఆశ్చర్యంగా కళ్ళకు పెట్టిన గ్లాసెస్ తీసి డ్రైవర్ మైథిలి కోసం వెళ్ళలేదా అని అనుకొని టెండర్ మిస్ అయి మైథిలిని చంపన కొట్టిన క్షణం నుంచి తన మీదకి చీపురు విసిరేసిన క్షణం వరకు అంతా కళ్ళ ముందు కదులుతుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.